రైట్, మనకు కాల్ ఉన్నారు. రాజేంద్ర న్యూజెర్సీ నుండి కాల్ చేశారు. రాజేంద్ర గారు నమస్కారం పార్థసారథి గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్కారం అండి. నేను ఆధుని అండి, మాది ఇప్పుడు న్యూజెర్సీలో ఉంటున్నాము. అండ్ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఎన్నికైనప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం మీరు చేసే పనులు అన్ని. సో నాది ఒకే ఒక రిక్వెస్ట్ అండి, పాత రాజకీయ నాయకులతో పోలిస్తే కొత్తగా మీరు వచ్చినప్పుడు మాకు కొంచెం ప్రత్యామ్నాయంగా వేరే ఒక లీడర్ వచ్చారు, ప్రజల బాధలు వినే, ప్రజలతో మాట్లాడే ఒక లీడర్ వచ్చారని చాలా ఆనందంగా అనిపించిందండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి అది ఏమి చేంజ్ చేయకుండా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండేసి ప్రజలతో ఉండి ప్రజల యొక్క వాళ్ళ బాధలు అన్ని తెలుసుకుని వాళ్ళకి చేయగలిగిన సహకారం చేయాలని నా విజ్ఞప్తి అండి. రాజేంద్ర గారు ధన్యవాదాలు. ఎక్కడో న్యూజెర్సీలో ఉండి మీరు పుట్టిన ఊరు ఆదోని గురించి ఆలోచన చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అయ్యా, మీరు నన్ను చూశారు, ఎలక్షన్లు ముందు ఎలా ఉన్నానో ఎలక్షన్ల తర్వాత కూడా అలాగే ఉన్నాను. ఎలక్షన్ల తర్వాత కూడా నా వ్యవహారంలో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, నేను ప్రజలతో మమేకమవుతున్న విధానంలో కానీ ఎక్కడా మార్పు లేదు. నేను ప్రజలు ఇప్పుడు ఆదోనిలో ప్రజలు మీరు ఎంత కరుడు కట్టినటువంటి అక్కడ ఫ్రాక్షనిస్టులు ఉన్నప్పటికీ కూడా అవినీతి పరులను కాదని చెప్పి, దౌర్జన్యాల్ని, రౌడీజాన్ని, కబ్జాదారుల్ని కాదని చెప్పి నాకు మార్పు కోసం ఓటేశారు ఆదోని ప్రజలు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి అవన్నీ ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డి నేను వాళ్లకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను పాత రాజకీయాన్ని మళ్ళీ తీసుకొని రానని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను రౌడీ రాజకీయం, కబ్జా రాజకీయం, బెదిరింపు రాజకీయం, ఏదో అన్యాయం చేసే రాజకీయం, లంచగొండితనంతో రాజకీయం, లేదా అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయం, కేవలం సంపాదన కోసమే ఉండే రాజకీయాన్ని ఎప్పటికీ చేయనని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఉన్నంతలో నాకు ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల ఉద్యోగం, నేను ఆ నియోజకవర్గంలో ఎన్నికైన తర్వాత మొదటిసారి చెప్పాను, నాకు 5 సంవత్సరాల ఉద్యోగాన్ని ఇచ్చారు ఎమ్మెల్యేగా. ఈ 5 సంవత్సరాలు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వినియోగిస్తానని వాళ్ళందరికీ హామీ ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి తప్పనిసరిగా మీ అంచనాలకు తగ్గట్టుగా నేను ఆ నియోజకవర్గాన్ని, ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదోని ప్రజల రుణం తీర్చుకుంటానని మాత్రం గట్టిగా చెప్తాను.